నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ముఖ్యంగా ములుగు జిల్లాలోని రైతులైతే తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో ఉన్న బహుళ జాతి కంపెనీల వల్ల ఏదైతే మొక్కజొన్న రైతులైతే తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దీని మీద పలుసార్లు కాలేజీ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేసింది. ప్రధానంగా ఇటు ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో ఉన్న మొక్కజొన్న రైతులైతే బహుళ జాతి కంపెనీల వల్ల అయితే తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా మొక్కజొన్న కంపెనీల వల్ల మొత్తం పూర్తిగా కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొక్కజొన్న చూసుకోవచ్చు మనం. పూర్తిగా కూడా మొక్కజొన్న ఒక్క గింజ కూడా ఎక్కని పరిస్థితి, ఒక్క గింజ కూడా ఎక్కని పరిస్థితి. దీని మీద ఆదివాసీ సంఘాలు పోరాటం చేస్తూ ఉన్నాయి. పలుసార్లు అధికారులను కలిశారు, ప్రజాప్రతినిధులు కలిశారు. ఎవరిని కలిసినప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదు. దీని మీద సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్తే ఇదిగో అదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి తిప్పుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఈ రైతులు కలెక్టర్ దగ్గరికి వెళ్తే మా అధికారులను పంపిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లో ఎవరైతే సంబంధించిన ఆర్డీఓ కూడా మండలానికి వెళ్ళడం జరిగింది. ఒకసారి చూపిస్తాను మీకు. ఆర్డీఓ కూడా అధికారులను కలవడం జరిగింది. అధికారులని మరియు ఆ డీలర్లు ఎవరైతే ఉన్నారో ఆ బహుళజాతి కంపెనీల డీలర్లను కూడా కలవడం జరిగింది. కలిశారు, లోపల మాట్లాడుకున్నారు. మాతో మాట్లాడట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు మీరు రైతుల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కోమని చెప్పి మిమ్మల్ని పంపించారు. అంతేగాని డీలర్లతో మాట్లాడమని పంపించలేదు. గుర్తుపెట్టుకోవాలా అధికారులు. పోయి డీలర్లతో మాట్లాడి ఆ వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే ఏమొస్తుంది? పోయి రైతులతో మాట్లాడాలా. రైతులతో మాట్లాడకుండా డీలర్లతో మాట్లాడితే ఏమొస్తుంది? డీలర్తో మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి అనేది ఆలోచించాలా. అక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆ రైతు ఏమంటున్నాడో మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. జరుగుతుందంటే హైట్ అయితే పెరిగింది, సొప్ప అనేది పెరిగింది తప్ప కండెలు విత్తనాలు ఎక్కలే. అసలు ఇత్తనాలు ఎక్కలేదు. 3.5 టన్నులు 3 టన్నులు 4 టన్నులు కూడా పంతదన్న విషయం ఇదంతా. ఒక్క కండే కూడా పూర్తి విత్తనాలు పోసుకోలేదు. టన్ను వస్తుందో 1/2 టన్ను వస్తుందో కూడా ఎవరికి తెలియని విషయం ఇది. ఒప్పందం అయితే 3.5 టన్నులు కదా, 3.5 టన్నులకి వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసేది లేదు. అసలు ఇక్కడికి ఎవరు కూడా చేరుకుంటాను లేదు. ఏజెంట్ కానీ ఆర్గనైజర్ కానీ ఎవరు వస్తాను లేదు ఇక్కడికి. ఎవరైనా వచ్చి చూసి మరి ఇది ఇట్లా అయిందని చెప్పేసి కంపెనీ పెడతా, ఆర్గనైజర్ బరాయిస్తారా అనేది అయితే రైతుల దగ్గర నుంచి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మెసేజ్ లేదు మాకైతే. రైతు చెప్పుకుంటాను లేదు, అటు నుంచి వాళ్ళు రావటం లేదు. అది అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్న పరిస్థితి అయితే అది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ పక్కనే ములుగు జిల్లాలో ఉన్న మంత్రి కానీ ఎవ్వరు కూడా ఈ రైతులను పట్టించుకోవట్లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకి ఇన్ని కష్టాలు వస్తుంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఎటుపోతూ ఉంది వీళ్ళని? ఇందుకేనా వీళ్ళు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంది? ఆలోచించుకోవాలా మీరు కూడా. అధికారులు అయితే ఏం చేస్తూ ఉన్నారు ఏంటి, లేకపోతే ఆ కంపెనీల దగ్గర అమ్ముడిపోయినరా అనేది కూడా వినిపిస్తూ ఉంది. అక్కడ అధికారులు వచ్చి ఆ డీలర్లతో మాట్లాడుతున్న తప్పించి మాతో మాట్లాడట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నప్పుడు అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? నిన్న కూడా ఆదివాసీ సంఘాలు ఆ రైతులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఉంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నా పేరు ప్రవీణ్ అండి. నేను లాస్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ గుడగొట్టి నర్సింహూర్తి అనేటువంటి సీజన్ డీలర్ దగ్గర 6 ఎకరాల పంట సాగు చేయడం జరిగింది. ఆ పంటకు నాకు పంట కాలానికి నాకు 5 టన్నుల దిగుబడి వచ్చింది. అప్పుడు ఏంటంటే మాకు అడిగే ధైర్యం లేక, దీని మీద అవగాహన లేక మేము ఆ పంట దగ్గర 2 లక్షల దాకా అంటే అడిగే ధైర్యం లేక అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి మేము అడగలేము, మాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొన్ని పత్రికల్లో కూడా ఒక మంత్రి అండదండలు ఉన్నాయి, ఒక అండదండలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అండదండలు ఉన్నాయా, లేకపోతే ఇంకే మంత్రి అండదండలు ఉన్నాయని మాత్రం తెలియదు. కానీ పూర్తిగా కూడా ఈ రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. అవసరమైతే మేము పురుగుల మందు తాగి వస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దయచేసి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రో కొద్దిగా స్పందించి వీళ్ళకి న్యాయం చేయాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం. నష్టపోయాను. ఇప్పుడు ఆ విత్తనం కాదనుకో నేను మన పందెం సురేష్ బాబు అనే ఒక ఆర్గనైజర్ దగ్గర 4 ఎకరాలు విత్తనాలు సీడ్ విత్తనాలు చేయడం జరిగింది. అది కూడా నా సొంత పొలం కాదు. నేను ఎకరానికి 20,000 చొప్పున కౌలు తీసుకొని ఆ విత్తనం ఇవ్వడం జరిగింది. తీరా 4 నెలల పంట కాలానికి ఎకరానికి నాకు టన్ను కూడా వచ్చే అవకాశం లేదు.
గత 15 రోజుల నుంచి మేమందరం రైతులము 2 మండల రైతులము ఎంత ఆందోళన చేసినా కూడా ఇటువంటి అధికారులు కానీ ఆర్గనైజర్లు కానీ తర్వాత ఏజెంట్లు కానీ ఎవరు కూడా మా దగ్గరికి రాని పరిస్థితి ఉంది. పంటకాలం దగ్గర పడే కొద్దీ కొంతమంది ఆర్గనైజర్లు మా రైతులకు చీకటి ఒప్పందాలు చేసుకొని కొంతమంది రైతులతోటి పంట సేకరించి రాత్రికి రాత్రి లారీలలో తరలిస్తున్నారు. దానికి మేము కలెక్టర్ గారిని కలవడం వల్ల నిన్న ఆర్డీఓ గారు పంపించారు. ఆర్డీఓ గారు కూడా మాకు తెలియకుండానే కేవలం ఆర్గనైజర్లతోటే చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. మాకు సమాచారం లేక మేము రైతులందరూ వచ్చే నాటికి ఆర్డీఓ గారు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ గారిని కానీ ఇక్కడ కలిస్తే మీకు నష్టపరిహారం వస్తుందని మాకు కొద్దిపాటి ఆశతో ఉన్న మాటలు చెప్పడం జరిగింది. దీనివల్ల మాకు ఎటువంటి నమ్మకం లేదు వాళ్ళ మీద. రైతులము ఖచ్చితంగా ఈ 4వ తారీఖు నుంచి మాకు ఇలాంటి న్యాయం జరగకపోతే 4వ తారీఖు ఇక్కడ నుంచి ములుగు వరకు మేము రైతు పాదయాత్ర అక్కడ నుంచి సీతక్క గారి దగ్గర వరకు పాదయాత్ర చేసే ఆలోచన మాకు ఉన్నది. ఒకవేళ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇదే 2 మండలాల రైతులం అందరము ఈ రోడ్ల మీదనో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులోనో ఎక్కడో కాడ మాకుమ్మడిగా పురుగుల మందు తాగి చనిపోయే స్థితి మాకున్నది. అలాగే చేస్తాము. కొంతమంది డీలర్లు కూడా పంటకాలం కాకముందే ఈ ఆందోళన నేపథ్యంలో పంటకాలం పూర్తి కాకముందు కూడా పచ్చి కంకులు అంటే పాల కంకులతోటి రైతులతోటి విరిపించుకొని రాత్రి తరలించే ఏర్పాటు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఇది పెద్ద కుంభకోణాన్ని మీరందరూ గ్రహించి మాకు రైతులకు మాకు న్యాయం జరగాలని, అలాగే ఈ ఆర్గనైజర్లు డీలర్లకు వీళ్ళకు తగిన కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని మేము అందరము మేము ప్రజల తరఫున 2 మండల ప్రజల తరఫున మేము కోరుచున్నాము. బయటకు సీడు వేయడం జరిగింది. అలాగే అంటే చూడొచ్చు, గత 15 రోజుల నుంచి కూడా రైతు పోరాటాలు చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సిగ్గుపడాలా మీరంతా కూడా. ఎందుకంటే గత 15 రోజుల నుంచి నేనే ఒక 3 సార్లు వార్తలు చేసిన. గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చేశాను, రైతులతో ఒకసారి చేశాను. ఇట్లా రైతుల పక్షాన మనం మాట్లాడాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇలాంటి ఇబ్బందులకు గురవుతుంటే అసలు ఏం చేస్తూ ఉన్నారు మీరు? రైతు బంధు ఇస్తాం, రైతు భరోసా ఇస్తామని, రైతు భరోసా ఇవ్వడం కాదు, వీళ్ళకి న్యాయం చేయండి చాలు. రైతు భరోసా అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, రైతు భరోసా అవసరం లేదు, ఇలాంటి రైతులకు న్యాయం చేయండి చాలు. అంతేగాని మేము మాట్లాడలేకపోతున్నాం, లేకపోతే ఇట్లయితుంది మా పరిస్థితి, మాకు తెలియకుండానే వచ్చి డీలర్లతో మాట్లాడుకున్నారు, మాకు నష్టపరిహారం ఇస్తా అంటున్నారు, మాకు నమ్మకం లేదని వాళ్ళు చెప్తానే ఉన్నారు. మాకు నమ్మకం లేదని చెప్పేసి రైతులే చెప్తా ఉన్నారు. మీరు వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు ఇదిగోండి ఈ కంపెనీని మేము పిలిచాము, మాట్లాడాము, మీకు నష్టపరిహారం వస్తుంది, లేకపోతే ఇట్లా మేము చేస్తాము అని చెప్పేసి మీరు భరోసా ఇవ్వాల్సినంత అవసరం ఉంది. కేవలం మీరేదో తూతుమంత్రంగా వెళ్ళిపోయి అక్కడ ఉన్న డీలర్లతోని అక్కడ ఉన్న అధికారులతోని ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ రైతులందరూ కలిసి ఒకటేసారి వచ్చి మీద పడితే పరిస్థితి ఏంటండి? అది ఆలోచించుకోవాలి. మేము పాదయాత్ర చేస్తామంటున్నారు. సీతక్క గారి దగ్గర అక్క నువ్వు కూడా చూడాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఈ గిరిజన రైతులకి మీరు అండగా ఉండాల్సినంత అవసరం ఉంది. సీతక్క గారు కొద్దిగా చూడాలి వీళ్ళ గురించి కూడా. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారో ఏం అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు అసలు పట్టించుకోవట్లేదు. ఇంత 15 రోజుల నుంచి ఇదవుతుంటే రైతులు పట్టించుకోవట్లేదు. అసలు ఎటుపోతుంది? దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏడపోయినరు? మేము పురుగుల మందు దాగి చచ్చిపోతామని చెప్పేసి అంటున్నారు. అంటే పురుగుల మందు దాగి చచ్చిపోయేంత వరకు మీరు వేచి చూస్తా అంటే వాళ్ళు తాగడానికి రెడీగా ఉంటారు. అంతేనా? ఎందుకనైనా మనం కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణని. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాల నాయకులు పూర్తిగా కూడా దీని మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు. రైతే రాజు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ రైతుకి ఇంత కష్టం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. పేరు నరసింహమూర్తి, ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు వాజేడు వెంకటాపురం మండలాల్లో మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతులంతా కూడా మరి తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ విదేశీ విత్తనోత్పత్తి బహుళ జాతి కంపెనీలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా రైతులను బాండ్ వ్యవసాయం పేరుతోటి మరి మీకు అధిక దిగుబడులు వస్తాయి, మీరు లాభాలు పొందవచ్చు అని ఒక ఆశ చూపించి మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్సు రైతులని ప్రలోభ పెట్టి మరి వ్యవసాయం చేయించడం జరుగుతూ ఉన్నది.
4 టన్నులు 5 టన్నులు వస్తుందని చెప్పి రైతులకు చెప్పి మరి మోసం చేయడం జరుగుతూ ఉన్నది. తీరా చూస్తే పంట చేతికి వచ్చే టయానికి చూస్తే ఎక్కడ కూడా మరి గింజలు ఎక్కినటువంటి పరిస్థితి లేదు, మొక్కజొన్న గింజలు. కాబట్టి ఈ బహుళజాతి కంపెనీలు ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా, అదేవిధంగా రైతులకు ఎటువంటి అవగాహన కలిగించకుండా, రైతులతోటి పరస్పర ఒప్పందాలు చేసుకోకుండా కేవలం మధ్యవర్తులతోటే ఒప్పందం చేసుకొని మరి రైతుల పొలాల్లోనే రైతులను వెట్టి సాకిరి చేపిస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా. కొన్ని 4 నెలల్లోనే కోట్లాది రూపాయలు మరి దళారులు మరి గడించడం జరుగుతూ ఉన్నది. రైతులేమో తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. అసలు బాండ్ అంటే ఏమిటి? ఈ బాండ్ అనేది ఒక ఒప్పంద వ్యవసాయం. ఈ ఒప్పంద వ్యవసాయం అనేది రైతులకి ఈ కంపెనీకి మధ్య జరగాల్సినటువంటి ఒప్పందం, ఒక పరస్పర ఒప్పందం. కానీ వాస్తవానికి చూసినట్లయితే ఈ రైతుకి కంపెనీకి మధ్య ఎటువంటి పరస్పర ఒప్పందం జరగడం లేదు. మధ్యలో ఉన్నటువంటి డీలర్కి అలాగే కంపెనీకి మధ్య ఒప్పందం అనేది జరుగుతూ ఉన్నది. అసలు ఒప్పందం జరిగినప్పుడు వీళ్లకు కంపెనీ ఒప్పందానికి సంబంధించినటువంటి కాగితాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. కానీ ఎక్కడ కూడా వీళ్ళకి ఆ అగ్రిమెంట్ కాగితాలు అనేవి ఇవ్వడం లేదు. అగ్రిమెంట్ ఉన్నట్లయితే అసలు కంపెనీ ఇచ్చేటటువంటి విత్తనాలు వేయడం వల్ల ఎన్ని టన్నులు వస్తుంది, ఎకరానికి టన్నుకి ఎంత ధర ఉంటుంది, ఒకవేళ నష్టపోయినట్లయితే దానికి నష్టపరిహారం ఎంత ఇస్తారు, వ్యవసాయం చేసేటటువంటి రైతు చనిపోయినట్లయితే మరి ఆయనకి ఏమన్నా బీమా లాంటిది ఏమన్నా ఇస్తారా అనేది కూడా పూర్తి స్థాయిలో ఈ అగ్రిమెంట్లో పొందపరచడం జరుగుతుంది. కానీ ఇవేవి రైతులకు తెలియకుండా, కంపెనీ ఇచ్చేటటువంటి వాస్తవ ధర రైతులకు తెలియకుండా కేవలం దళారులే మధ్యవర్తులు రైతుల యొక్క పట్టాభూ. అయితే ఇక్కడ పూర్తిగా కూడా ఈ రైతులు అయితే ఈ కంపెనీ డీలర్లు ఎవరైతే ఉన్నారో డీలర్లు ఏం చేస్తారంటే ఒక గ్రామంలో ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఉందనుకోండి. ఆ 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి 1 ఎకరం వీళ్ళకి 1 ఎకరం ఉంటుంది కదా, అంతా కూడా తీసుకొని కౌలుకి తీసుకున్నామనే పేరుతోని ఈ మొక్కజొన్న సీడ్ అయితే ఏదైతే ఉంటుందో అది ఇచ్చి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని వాళ్ళ పొలాల్లో వాళ్ళనే కూలీలుగా మార్చి వీళ్ళే పెట్టుబడులు పెట్టి లాభం వస్తే వాళ్ళు తీసుకొని నష్టం వస్తే రైతులకు అప్పచెప్తారు వీళ్ళు. ఇలాంటి మొక్కజొన్న కంపెనీల వల్ల చాలామంది ఆదివాసీ రైతులైతే తీవ్రంగా కూడా నష్టపోతూ ఉన్నారు. దీని గురించి కూడా దృష్టి సాధించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది? కనీసం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పట్టించుకోరు, మంత్రి గారు పట్టించుకోరు, అసలు ఎవరు పట్టించుకోరు. వాళ్ళేమో పురుగుల మంది దాగి మేము చచ్చిపోతామని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. మంత్రి గారు పట్టించుకోరు. వ్యవసాయ శాఖ మంత్రి గారికి మేము మెయిల్ పెట్టామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? కొంతమంది ఏమో కొన్ని పేపర్లోనేమో వ్యవసాయ శాఖ మంత్రి అండదండలు ఉన్నాయని చెప్పేసి వస్తూ ఉంది. అసలు ఇలాంటి రైతులకి మీరు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి రైతులకి మీరు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు మేము పురుగుల మంది దాగి చచ్చిపోతామని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా రైతులకి అండగా నిలబడి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు రైతుల పక్షాన స్పందిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. నేను మీ సన్ని.